Yeah, welcome my dear APPSC Group 1 aspirants. I am Ram Gopal, Senior Group 1 Officer and Founder Mentor, Kalam IS Academy, opposite Main Railway Station, Rajahmundry. So, our topic of discussion is about Group 1 jobs calendar notification lo, క్యాడర్ వారి ఏ పోస్టులు ఎన్ని రాబోతున్నాయి. సో మనకందరికీ తెలిసిందే, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి పోలీస్ ఇచ్చింది, కానీ ఏపీఎస్సి గ్రూప్స్ ఇవ్వలేదు. ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన ఇవే ప్రాసెస్ నడుస్తూ ఉంది. దే ఆర్ ఇన్ కోర్ట్స్. వాటి రిజల్ట్స్ అన్ని కోర్ట్స్ వల్ల ఆగాయి. అయితే ఈ కొత్త గవర్నమెంట్ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ హీ హాస్ బీన్ క్యాంపెయినింగ్ ఫర్ జాబ్స్ క్యాలెండర్. ఈ జాబ్స్ క్యాలెండర్ ఖచ్చితంగా అది జనవరిలో వస్తుంది. అయితే ఈ జాబ్స్ క్యాలెండర్ నోటిఫికేషన్లో గ్రూప్ 1 పోస్ట్కి నిన్న మనందరం గ్రూప్ 2 గురించి చెప్పుకున్నాం. నేను 7 పార్ట్స్ కింద తీస్తాను, ఇది పార్ట్ 3. సో నిన్న పార్ట్ వాళ్ళ పార్ట్ ఇచ్చాను, అట్లా 7 పార్ట్స్ ఉంటాయి. సో ఇది పార్ట్ 3 అనమాట. పార్ట్ 1 స్కిప్ చేశాను, అదే ఓవరాల్గా అన్ని రకాల పోస్టులకు సంబంధించి ఉంటుంది జాబ్ క్యాలెండర్లో. అది చివరిలో చెప్తాను. సో లెట్స్ కమ్ టు అవర్ పాయింట్. క్యాడర్ వారి ఏ పోస్టులు ఎన్ని రాబోతున్నాయి ఈ నోటిఫికేషన్ అన్నది, దీనికి ఒక అనాలిసిస్, ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్. ఫర్ ఎగ్జాంపుల్ విత్ మన అందరికి తెలిసిందే గ్రూప్ 1 అనేది మనకి 100 దాటితే మంచి నోటిఫికేషన్ అని అర్థం. అందులోని సైజబుల్గా క్రీమ్ పోస్టులు ఉంటే, లైక్ ఆర్డీఓ ఆర్ డిఎస్పి ఆర్ డిడిఓ ఆర్ డిఎల్డిఓ, ఇట్లాంటి ఆర్టీఓ, ఇలాంటి కొన్ని కీలమైన క్రీమ్ పోస్టులు ఉంటే కనుక అది ఎక్సలెంట్ నోటిఫికేషన్ అని అందరూ అంటుంటారు. దిస్ ఈజ్ ద ప్రెస్టీజియస్ క్యాడర్ పోస్ట్, ఎలైట్ క్యాడర్ పోస్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకు అందరికీ తెలిసింది ఆ విషయం. సో ఈ కాంటెక్స్ట్లో ఒక చిన్న అనాలిసిస్ చేస్తున్నాను. అది ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్. ఇట్స్ నాట్ వెరీ, చూడండి మీకు వెరీ కన్జర్వేటివ్ అండ్ ఇట్ హెల్ప్స్ యూ టు మేక్ అన్ ఎస్టిమేషన్ సో దట్ యూ మేక్ ఎ సీరియస్ ప్రిపరేషన్ ఫర్ దట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో let us see. This is part 3 APPSC Group 1 post, an analysis of prestigious Group 1 services and recruitment expectations for 2026. So let's see now. Group 1 Premium Administrative Services. Yeah, APPSC Group 1 service represents the elite administrative cadre in government, Andhra Pradesh state government, and compared to state civil service in other states. And these positions offer significant authority and also powers and administrative responsibilities and excellent career progression in their career. So దీనికోసం అందరూ, ఇట్స్ ఎ మోస్ట్ కోవిటెడ్ పోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వస్తే ఫస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో ఎలా అయితే ఐఏఎస్ ఐపీఎస్ ఉందో, అలా ఏపీఎస్సి గ్రూప్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మోస్ట్ ప్రెస్టీజియస్, మోస్ట్ కోవిటెడ్ పోస్ట్ అమాంగ్ ఏపీఎస్సి రిక్రూట్మెంట్స్. ఏపీఎస్సి ఆల్ రిక్రూట్మెంట్స్ దీనికే ఉన్నటువంటి, దో దే గివ్ just 100 to 200 post every notification, but they are very prestigious. Nearly 2 to 3 lakhs people apply for this examination. So these selection processes were highly competitive and rigorous, typically involving preliminary, mains and interview. So వీటన్నిటి కలిపి మనకి చివర్లో డీటెయిల్గా ఫార్మాట్ చెప్తాను. ముందు మన సబ్జెక్ట్ టాపిక్ ఏంటంటే ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి, ఏ క్యాడర్లో ఎన్ని ఉన్నాయి. So let's now start. Group 1 post 2020 notification probability is a probability, but బ్రాడ్గా మనం దీంట్లో మీరు చూడొచ్చు. మీరు చూసుకున్నట్లయితే expected timeline and Group 1 post 2020 notification probability. Total direct recruitment vacancies is about 1210 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో 1210 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్, ప్రమోషన్స్ తీసేగా ఉన్నది ఈ ఫిగర్. సో యాజ్ పర్ ది నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిధి పోర్టల్లో ఉన్నటువంటి డేటా ప్రకారం మనం చెప్తున్నాం. సో దీంట్లో కన్ఫర్మ్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొజిషన్స్ అక్రాస్ ఆల్ గ్రూప్ 1 సర్వీసెస్ వచ్చేసి 1210 అయితే, దిస్ ఇయర్
అంటే 2026 అంటే పెద్ద నోటిఫికేషన్ ఇస్తుంది గవర్నమెంట్, ఎందుకంటే ప్రెస్టీజ్గా తీసుకుంది జాబ్ క్యాలెండర్ని. సో జాబ్ క్యాలెండర్ అంటే దేర్ ఏ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ అమాంగ్ ది ఆస్పిరెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లైక్. సో సో 165 నుంచి 175 మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 2026కి. అది ఎలాగో మీకు చూపిస్తాను. 165 నుంచి 170 5 పోస్టులు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లో గ్రూప్ 1 పోస్టులు ఇవ్వబోతారు. అందులో ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. కన్ఫర్మ్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొజిషన్స్, రియలిస్టిక్ ప్రాజెక్షన్స్ ఫర్ ఏపీ జాబ్స్ క్యాలెండర్ 2026. రియలిస్టిక్ ప్రాజెక్షన్స్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే టోటల్ వేకెన్సీలు అంటే 1210లో దిస్ అకౌంట్స్ ఫర్ 14 to 15% ఓన్లీ. మీకు ఎప్పుడైతే నేను ఇది చెప్పానో మీకు అర్థమైపోతుంది, ఎస్ సార్ చెప్పినట్టుగా ఈ మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. సో అంటే కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అని అందుకే అన్నాను. బేసిక్ ఏమేమి ఉంటాయి అందులో గ్రూప్ 1లో ఒక్కొక్కసారి ఆర్డీఓ పోస్టులు లేకుండా కూడా గ్రూప్ 1 జరిగాయి, 1, 2, 3 పోస్టులు డిఎస్పీ పోస్టులు. సో దే ఆర్ నాట్ వెరీ లైమ్ లైట్లో ఉండవు. సో దిస్ టైం ఆ లైమ్ లైట్లో ఉండే పోస్టులు ముఖ్యంగా ఆర్డీఓ, డిఎస్పీ అండ్ డీడీఓ కొత్తగా క్రియేట్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఆ పోస్ట్ వివరాలు కూడా మీకు చెప్తాను. దానివల్ల కూడా ఈసారి హయ్యర్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాం, ఎక్కువ పోస్టులు ఇస్తారని. ఈ కన్జర్వేషన్ ఎస్టిమేట్ కూడా ఎక్కువ కింద లెక్క. బికాస్ ఆఫ్ దట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక అడ్మినిస్ట్రేటివ్ ఫార్మ్స్ తెచ్చారు. అందులో భాగంగా డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డీడీఓ అనే పోస్ట్ని క్రియేట్ చేశారు. లైక్ ఆర్డీఓ, ప్యారలల్ టు ఆర్డీఓ ఇన్ ద జాయింట్ డైరెక్టర్ క్యాడర్. సో అప్రాక్సిమేట్ ఫిల్ రేట్ వచ్చేసి మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ జస్ట్ 14-15%. సో ఇప్పుడు మీకు అందరికీ ఎస్ నమ్మకం వచ్చి ఉంటుంది. అయితే ఇందులో ఏమేమి క్రీమ్ పోస్టులు ఉన్నాయని మీ అందరి యాంగ్జైటీ కూడా ఉంటుంది. అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. బేసింగ్ ఆన్ ది ఏపీఎస్సీ హిస్టారికల్ రిక్రూట్మెంట్ ప్యాటర్న్స్ అండ్ రీసెంట్ స్టేట్మెంట్స్ బై ది కమిషన్ officials to regional media and the group 1 notification expected first in the month of January. In the month of January as part of jobs calendar. And exam may be conducted in quarter 2, that means April-June. 2026 April-June lo jarugutundi exam. This timing is all allows adequate gap for group 2 recruitment and aligns with the academic calendar in the state. So ikkada financial implication dan tarvata kanna likely to be notified about previous group 1 recruitments have shown that the commission notifies approximately 15-20% of the total direct recruitment post. కానీ ఈసారి మనం 20 కూడా వేయటం లేదు, 14-15% ఇస్తారు. అవి దట్ అకౌంట్స్ ఫర్ 165 to 175 పోస్ట్స్. ఇక 160 అనేది మినిమం గ్యారంటీగా వస్తాయి. సో ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, అయితే ఇంత డీటెయిల్గా ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాను ఏమేమి పోస్టులు ఉంటాయి ఇందులో అనే విషయాల్ని చూద్దాం. క్యాడర్ వైజ్ గ్రూప్ 1 క్రీమ్ పోస్ట్ ఇన్ 2026 దట్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ 2026 నోటిఫికేషన్. సో ఇందులో మనం చూసుకుంటే కనుక రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అందరికి చెప్పాను క్రీమ్ పోస్ట్, దాన్ని చాలామంది కోరుకుంటే ఎందుకంటే ఆపర్చునిటీస్ నాట్ ఓన్లీ హై లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ అండ్ ఆల్సో high level responsibilities and also high level of promotions, high rate of promotions, career promotions కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ అంటే అందరూ ఎందుకు కోరుకుంటారంటే దీన్ని దే విల్ గెట్ కన్ఫర్డ్ ఐఎస్. ఈవెన్ డిఎస్పీలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో అవి కూడా ఇవన్నీ ఉంటాయి చూద్దాం ముందు. దీన్ని వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 30 to 40 పోస్ట్ ఆర్డీఓ ఉంటాయి. అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులను కూడా మనం మినహాయించుకొని చెప్తున్నాం. సో మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ క్యాడర్ విత్ డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీ కన్ఫర్డ్ ఐఎస్ వస్తుంది. ది ల్యాండ్ రెవెన్యూ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ కోఆర్డినేషన్ అండ్ రిక్వైర్స్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. దట్స్ వై ఇట్స్ ఆల్మోస్ట్ దిస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎట్ ఆల్ ఇండియా లెవెల్. ఆ లెవెల్లోనే అంటే అంతకన్నా కొద్దిగా తక్కువ అనుకోండి. బట్ అది రాసిన వాళ్ళందరూ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి తెలుగు రాష్ట్రాల నుంచి రాసిన అందరూ కూడా గ్రూప్ 1 పోస్టులకి పోటీ పడుతుంటారు. సో అలాగే పంచాయత్ రాజ్ అండ్ డీడీఓ, డిపిఓ అండ్ డిప్యూటీ సిఇఓ.
దానికి ముందు మనం పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ చెప్పుకుందాం. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ, ఎక్స్పెక్టెడ్ పోస్ట్ 30-40. The beauty of this notification going to be this one. These are the two key posts. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకొకటి ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్. 30-40 పోస్ట్ ఉంటే 30-40 పోస్టులు పోలీస్ సర్వీస్లో కూడా ఈసారి ఉండబోతున్నాయి. కాబట్టి మినిమం 30 అంటే చాలా మంచి పోస్టులు. ఇందులో రెండు కలిపితే మనకి 60 అవుతాయి మినిమం లైమ్ లైట్లో ఉన్న పోస్టులు. దాంతోడు కొత్తగా లైమ్ లైట్లోకి వచ్చిన పోస్ట్ ఏంటంటే డిడిఓ, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్. సో అయితే దీంట్లో అన్నిటిలో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్యాటర్కి రిజర్వ్ చేస్తారు. అన్నీ కాదు, నోటిఫైడ్ పోస్టులు, అన్ని పోస్టులు చేయరు. కొన్ని ఎక్స్క్లూజివ్గా ప్రమోషన్ పోస్టులే ఉంటాయి. బట్ అలాంటి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ని దాన్ని తీసివేశారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ని. దట్ ఈస్ కాల్డ్ ఎంపీడీఓ, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. తీసేసి కొత్తగా దీన్ని యాడ్ చేశారు. దిస్ ఈజ్ ఎ ఎక్సలెంట్ రిఫార్మ్. అండ్ ఈ రిఫార్మ్ వల్ల మనకి అయితే ఎలా ఇచ్చారంటే 33%, 33.33 క్యాడ్. అండ్ దట్ మీన్స్ 1/3 ఆఫ్ టోటల్ పోస్ట్ ఆఫ్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ డిపిఓ అండ్ డిప్యూటీ సిఇఓ. ఈ 3 పోస్టులని జాయింట్ డైరెక్టర్ క్యాడర్కి ఈక్వలెంట్ చేసి వీటిని ఈ 3 పోస్టుల్లో 33%. సో దిస్ ఎ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ది డైరెక్ట్ రిక్రూటర్స్. దిస్ టైమ్ నోటిఫికేషన్లో వచ్చేటువంటి ఒక మెగా ఎక్స్ట్రా ఆఫర్ ఏంటంటే దీస్ ఆర్ ది డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ ప్యారలల్ విత్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. అలాగా డెవలప్మెంట్ వింగ్లో, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వింగ్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇంతకుముందు డిఓ అనేవారు, డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఎల్ తీసేసి డిడిఓ అని ప్రత్యేకమైన జీవో ఇచ్చారు. జీవో ఎంఎస్ నెంబర్ 65 డేటెడ్ 15/11/2024 ప్రకారం స్టేట్స్ దట్ 1/3 and 33% of the substantive posts in combined category of divisional development officer, DDO, district panchayat officer and divisional deputy CEO are earmarked for direct recruitment. They comes under total 34 posts. కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎన్ని? 20 to 24, 34 పోస్ట్ వేకెంట్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్యాడర్ కింద రిజర్వ్ చేయబడ్డాయి. అవుట్ ఆఫ్ దిస్ 15 to 20 మే బి ఫీల్డ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ నాట్ 20 to 24 పోస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. బికాస్ మనకి రెవెన్యూ డివిజన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 77 ఉన్నాయి. అందులో ఈ 33%కి వస్తే ఒక్క డిడిఓ అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులే మనకి 25 వస్తాయి, 25-24 వస్తాయి 33%కి. కాబట్టి అది కాకుండా డిపిఓ, డిప్యూటీ సిఓ అయితే అందులో వేకెన్సీస్ తక్కువ ఉండే అవకాశం ఉంది డిప్యూటీ సిఓ అండ్ డిపిఓలో. కాబట్టి మనము ఒక 20 నుంచి 24 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిజానికి 33% కోటా కింద, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద మనకి 24 పోస్టులు ఉంటాయి. బట్ టోటల్గా మనం వాటిని 20 to 24 పోస్టులు ఉంటాయి అని మనం ఈసారి అదనంగా వస్తున్నాయి అన్నమాట. అంటే ఎంపీడో పోయినాయి, ఎంపీడో కొద్ది నెంబర్ కూడా ఎక్కువ ఉంటాయి. అవి 660 మండలాలు కదా, ఇది ఓన్లీ 77 డివిజన్లే. సో అందుకని ఈ పోస్టుల విషయానికి వచ్చినప్పుడు మనకి ఒక 20 to 24 పోస్టులు పంచాయతీ డిపార్ట్మెంటు మంచి క్యాడర్. ఇది కూడా చాలా లైమ్ లైట్ ఉన్నటువంటి క్యాడర్. ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో నిత్యం ఉంటూ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ చేస్తూ, అలాగే ఇటు మినిస్టర్లతోని, అటు ఎమ్మెల్యేలతోని, గవర్నమెంట్తోని అండ్ కలెక్టర్ గారితో మనం ఇంటరాక్ట్ అవుతూ చేసేటువంటి మంచి అవకాశం. ఒక లైమ్ లైట్ అంటే పబ్లిక్ లైమ్ లైట్ మొత్తం ఖచ్చితంగా ఈ పోస్ట్కి ఉంటుంది. ఇక్కడ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంచుమించుగా 3 అయితే రెవెన్యూకి, పోలీస్కి కొద్దిగా తేడా ఉంటాయి, అలాగే డెవలప్మెంట్ వింగ్ కూడా కొద్దిగా తేడా ఉంటాయి. బట్ వెరీ సాటిస్ఫైడ్ జాబ్ అనేది మంచి కీలకమైన స్థానం మాత్రం డివిజన్ లెవెల్లో కొత్తగా యాడ్ అయింది మనకి. ఇకపోతే మున్సిపల్ సర్వీసెస్లో మనకు అందరికీ తెలిసిందే. ఇందులో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 15 to 20 పోస్ట్. అర్బన్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అండ్ సివిక్ సర్వీసెస్ సైట్ ఇన్ ది నోటిఫైడ్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్. ఇవి మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ 15 to 20 అండి. యాక్చువల్గా ఇవి ఇంకా తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ వాళ్ళకి నీడ్ ఎక్కువ ఉంది. నీడ్ ఎక్కువ ఉందని ఎప్పుడు తెలిసిందంటే దే హ్యావ్ ఇష్యూడ్ ఎ జీవో ఆస్కింగ్ డిఎల్డిఓస్ టు జాయిన్ ఇన్ టు ది మున్సిపల్ పోస్ట్, మున్సిపల్ కార్పొరేషన్ పోస్ట్, అర్బన్ డిపార్ట్మెంట్ పోస్ట్. దెర్ ఈజ్ ఎ షార్టేజ్. దేర్ ఫోర్ వేకెన్సీ వరకు అయితే మనకి డోకా లేదు, ఉన్నాయి 90 వరకు ఉన్నాయి. బట్
అందులో ఎక్కువ ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు ఇవ్వకపోవడం వల్లే వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు రండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ఒత్తిడి ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ మే సీక్ మోర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ దిస్ ఇయర్. సో దట్స్ వై వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ 10 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయం. బట్ 15 to 20 మనం దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్. ఇది కూడా మంచి లైమ్లైట్ పోస్టు. అర్బన్ ఏరియాలో ఉండొచ్చు, రూరల్ ఏరియాకి వెళ్ళే అవసరమే రాదు. సో ఆ విధంగా మనకి ఇది పంచాయతీరాజ్ డీడీఓ అయితే రూరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది, ఇది అర్బన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది ఉంటుందన్నమాట. అట్లాగే కమర్షియల్ ట్యాక్స్ ఇంతకుముందు కూడా ఇది వన్ ఆఫ్ ది మేజర్ లైమ్లైట్ పోస్ట్ యాక్చువల్గా. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ డ్యూ టు ది ఆన్లైన్ process and infrastructure and GST వచ్చేసిన తర్వాత దీని యొక్క లైమ్లైట్ తగ్గింది. బట్ పవర్స్ పొజిషన్స్ సేమ్ ఉంటాయి. బట్ దాంట్లో అందులో డౌట్ ఏం లేదు. బట్ ఎక్స్పెక్టెడ్ అబౌట్ 15 to 20 పోస్ట్. అంటే లైమ్లైట్ క్యాడర్ విషయంకి వస్తే ఆర్డీఓ ఫస్ట్ అందరూ ప్రిఫరెన్స్ పెట్టేది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన ప్రిఫరెన్స్ కూడా పెట్టుకోవాలి. ఆర్డీఓ పెడతారు, తర్వాత డిఎస్పీ పెడతారు. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ లైక్ పోలీస్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ పోస్ట్, లైక్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, లైక్ చేయని వాళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు దే కెన్ స్కిప్ ఇట్ అండ్ డివిజనల్ మున్సిపల్ సర్వీస్ పెట్టచ్చు, లేకపోతే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ పెడితే 3rd, 4th ప్రిఫరెన్స్గా పెట్టచ్చు. సో కమర్షియల్ ట్యాక్స్ కొంతమంది వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళొచ్చు. బట్ ఇట్స్ ఆఫర్స్ మోర్ నాట్ స్పేస్ లేదు, డిస్క్రిషనరీ స్పేస్ కానీ ఎగ్జిక్యూటివ్ అథారిటీగా పెద్దగా ఏం లేదు. ఇదంతా హైలీ జిఎస్టీ మాడ్యూల్ చాలా అద్భుతంగా తయారు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దానివల్ల దీనికి అంత లైమ్లైట్ అని తగ్గిందని చెప్పాలి. వాల్యూ పొజిషన్ పవర్స్ ఏం తగ్గవు, బట్ లైమ్లైట్ తగ్గింది పోస్ట్. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ అయిపోయింది ఎవ్రీథింగ్, అందువల్ల అలా జరిగింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సర్వీస్ పోస్టులు మనం 7 నుంచి 10 పోస్టులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇందులో డిస్ట్రిక్ట్ లెవెల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సిగ్నిఫికెంట్ రెవెన్యూ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఇందులో పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉంటుంది. బట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వస్తే ఫస్ట్ ఆర్డీఓ, డిఎస్పీ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డివిడిఓ, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అండ్ దెన్ రిజిస్ట్రేషన్ సర్వీస్. కమర్షియల్ ట్యాక్స్ తర్వాత రిజిస్ట్రేషన్ అనే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ దిస్ ది టోటల్ గ్రూప్ 1 క్యాడర్లో చాలా వరకు పోస్టులు ఇందులో తీసుకురావడం జరిగింది. ఇందులో ఇంతకుముందు మిస్ అయినవి మనం అంటే ఎన్ని లైమ్లైట్ పోస్టులు అని చెప్పడం జరిగింది. అందులో మరొక లైమ్లైట్ పోస్ట్ ఉండేది మనకి ట్రాన్స్పోర్ట్, రీజనల్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీఓ అంటాం మనం అందరం. ఆర్టీఓ 46 ఖాళీలు ఉంటే మనకి 7 నుంచి 10 ఫిల్ చేసే అవకాశం ఉందని మనం ఈ ఇయర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే రెవెన్యూ ఆర్డీఓ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 180 పోస్టులకి 30-40 ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 180 ఖాళీలకి అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిజర్వ్ చేసినటువంటి 180 ఖాళీలు. ఇదంతా డైరెక్ట్ రిక్రూట్మెంట్ది. ప్రమోషన్ తీసేయగా ఇవన్నీ ప్రమోషన్ వే. సో అవి టోటల్ వేకెన్సీవి కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇందులో ఆర్డీఓ పోస్టులు 180 ఖాళీలు ఉంటే 30-40 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా, అన్ని రాష్ట్ర గవర్నమెంట్ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఉన్నాయి కదా అనేసి 2 లక్షల ఖాళీలు ఉన్నాయి పోస్టులు అని 2 లక్షలు ఫిల్ చేయడం కుదరదు. బట్ ఫేస్డ్ మేనర్లో చేయడానికి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. జాబ్స్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఇచ్చి అందులో 15 to 20% ఇచ్చితే మనకి 2026 జాబ్స్ కానీ 27, 28, 29 దట్ ఈజ్ ఎలక్షన్ ఇయర్ క్యాలెండర్ అవుతుంది, ఫైనల్ క్యాలెండర్. సో ఆ విధంగా ఇయర్ వైజ్ ఇవ్వాలనే ఆలోచనతో గవర్నమెంట్ మంచి గ్రేట్ రిఫార్మ్ లోకేష్ బాబు గారు తీసుకునేటువంటి గ్రేటెస్ట్ రిఫార్మ్. ఎందుకంటే ఒక వద్దన్న కాదన్న ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చాలా ఆస్పైర్ చేస్తూ దీనికోసం ప్రిపేర్ అవుతుంటారు. ఎంత మంచి వాళ్ళందరికీ మరి బీటెక్ చదివిన వాళ్ళే అయినప్పటికీ వాళ్ళకి అందరికీ మరి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లు ఉన్నాయి వదులుకొని మరి దీనికి ప్రిపేర్ అవుతుంటారు. ఈవెన్ ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుంటారు, సివిల్ సర్వీస్ అండ్ ఐఐటీలో ఉన్న వాళ్ళు, మంచి ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటారు. బికాజ్ ఆఫ్ ది పొజిషన్, ద వాల్యూ ఇట్ హ్యాస్ హై లెవెల్ ఆఫ్ పొజిషన్, అథారిటీ అండ్ రికగ్నిషన్, సాటిస్ఫాక్షన్ అండ్ ఛాలెంజింగ్, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఈ పోస్టుల్లో ఉన్నాయి. సో మనం ఇక్కడికి వస్తే కనుక ఈ ఆర్డీఓకి 30-40 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే కమర్షియల్ ట్యాక్స్ డీసీటీఓ ఇంతకుముందే చెప్పుకున్నాం 15-20 అని. అలాగే పోలీస్ డిఎస్పీ 30-40 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ డిఎస్పీ కూడా 140 ఖాళీలు ఉన్నాయి. సో అలాగే మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 90 ఖాళీలు ఉన్నాయి, కానీ 15 to 20 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో. పంచాయతీరాజ్లో ఇంతకుముందు చెప్పుకున్నాము ఈ డీడీఓ, డిపిఓ ఈ 3 కలిపి 34 పోస్టులకి మనం 20 నుంచి 25 ఫిల్ చేస్తాం. ఎందుకంటే కొత్తగా క్రియేట్ అయింది కాబట్టి అన్ని డివిజన్లో వేయాలి.
అందుకని ఎక్కువ హై పర్సంటేజ్ మనం చూపించడం జరిగింది. సో నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్పెషల్ రిక్రూట్మెంట్ జరుగుతుందండి. ఇందులో ఇచ్చారు కానీ అందుకే 0 చూపించడం జరిగింది. అందులో కూడా 75 ఖాళీలు ఉన్నాయి కానీ మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్లో రాదు. అట్లాగే నెక్స్ట్ లేబర్ ఆఫీసర్ గ్రేడ్ 1, లేబర్కి వచ్చి 10-15 లేబర్ ఆఫీసర్ గ్రేడ్ 1 అని ఉంటుంది. అది ఒక 58 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో 10-15 ఇస్తారనే ఎక్స్పెక్టేషన్తో మనం చెప్తున్నాం. అలాగే ఇండస్ట్రీస్ కూడా స్పెషలైజ్డ్ రిక్రూట్మెంట్ జరుగుతుందండి. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎలాగో ఇందులో గ్రూప్ 1లో ఇవ్వరు. అది ఒకప్పుడు ఇచ్చేవారు, అందుకని ఇందులో వచ్చేసినాయి కానీ బట్ గ్రూప్ 1 క్యాడరే. బట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ జనరల్ నోటిఫికేషన్ రాదు, ఎందుకంటే స్పెషల్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి వాళ్ళకి, అందుకని ఇందులో పెట్టరు అవి. ఓకే, సో రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ జాయింట్ రిజిస్ట్రార్స్ కూడా ఉంది. అందులో 7-10 వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ అని వేరే ఉంటాయి, సబ్ రిజిస్టర్ కాకుండా ఉంటాయి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ అని 70 ఖాళీ ఉంటే దాంట్లో 7-10 వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మనకి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, మనకి అందరికీ తెలిసిందే ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, దట్ ఈజ్ అబౌట్ కంట్రోలింగ్ ద లిక్కర్ అండ్ ఇట్స్ ప్రైసెస్ అండ్ ఆల్సో ద ప్రొడక్షన్, లిక్కర్ ప్రొడక్షన్ అని చూస్తుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ అని డీసీ పోస్టులు ఉంటాయి. అందులో 42 ఖాళీలు ఉంటే మనం 9-10 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఇది కూడా మంచి పోస్ట్, లైమ్ లైట్ పోస్ట్, మంచి ఆర్టీఓ. అక్కడ చూసుకున్నటువంటి 4-5 పోస్టుల తర్వాత లైమ్ లైట్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, వెరీ ఎక్సలెంట్ పోస్ట్. సో అంటే దీన్ని 6th, 7th మనం అని ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అన్నమాట ఈ పోస్టులకి. ఇంకా హార్టికల్చర్ కూడా ఉండదండి, ఇది స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఉండదు. అలాగే ఫిషరీస్ ఉండదు. అదర్ అలైడ్ ఉంటాయి, అదర్ అలైడ్ మాత్రం 15-20 వస్తాయని. చాలా రకాలు ఉంటాయి, ఖాదీ బోర్డు అని చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో నుంచి కూడా గ్రూప్ 1 పోస్టులు ఉంటాయి. అవి మనం 15-20 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా మొత్తం ఆల్ క్యాడర్స్ కలిపి 165 నుంచి మినిమం నుంచి 175 గ్యారెంటీగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 175 క్రాస్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ, బట్ 14-15% ఉన్న వేకెన్సీలో ఫిల్ చేస్తుంది గవర్నమెంట్. సో అది కూడా మనకి మంచి నోటిఫికేషన్ లెక్క. అందులోని 30 ఆర్డీఓలు, 30 డిఎస్పీలు, అలాగే ఆల్మోస్ట్ 20 వరకు మన డీడీఓలు. అందుకని దిస్ ఇయర్స్ నోటిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు 2018లో ఇలాంటి మంచి పోస్టులు ఉన్న పోస్టులు నోటిఫికేషన్ 2018, 2023 కన్నా ఎక్కువ మంచి పోస్టులు ఉన్నాయి అందులో అలా మళ్ళీ నెక్స్ట్ రాబోతుంది. కాబట్టి దిస్ ఈజ్ మెగా గ్రూప్ 1 నోటిఫికేషన్ లాంటి ఈ జాబ్ క్యాలెండర్లో మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అది జనవరిలో జరుగుతుంది. ఈ ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ 12-15 months జరుగుతుంది. సో నేను చెప్పినట్టుగానే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఆల్సో ఇంటర్వ్యూ లైక్ సివిల్ సర్వీసెస్. దిస్ ఈజ్ అవర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 డైలీ లైవ్ ఆన్లైన్ క్లాస్ అండ్ ఆఫ్లైన్ కోర్స్. దీన్ని ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్లో చేస్తున్నాం. ఇన్స్టాంట్ లెర్నింగ్ అంటే ఇది ఇండియాలో ఎక్కడా లేదండి. మన కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రి విత్ 5 floor ఏసీ క్యాంపస్ ఆపోజిట్ మెయిన్ రైల్వే స్టేషన్, అన్ని A to Z ఇంక్లూడింగ్ హాస్టల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ఆల్సో మనకి అన్ని సదుపాయాలు, ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ స్టడీ రూమ్స్ కూడా ఎక్కడికి వెళ్ళకుండా అన్ని A to Z క్యాంపస్ ఉండే విధంగా, ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాలు లేని విధంగా ఇక్కడ హైటెక్ సదుపాయాలతో మనకి మంచి క్యాంపస్ ఉంది. దీనికి ఇన్స్టాంట్ లెర్నింగ్ మోడ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ క్యాంపస్, బికాజ్ దిస్ ఈజ్ ఇండియాలోనే ఎక్కడ జరగడం లేదు. ఇన్స్టాంట్ కాఫీ ఎలాగో ఇన్స్టాంట్ లెర్నింగ్ అంటే మీరు ఈరోజు ఉదయం 8 నుంచి 1 వరకు క్లాస్ జరుగుతుంది ఒక సబ్జెక్ట్ పైన. ఆ సబ్జెక్ట్ పైన ఆఫ్టర్ లంచ్ విల్ స్టార్ట్ స్టడీ అవర్, మెటీరియల్ ఇస్తాం ఆ రోజు అప్డేటెడ్, ఆ రోజు డేట్ వరకు అప్డేట్ చేసి ఉంటుంది మెటీరియల్. దాన్ని ఇచ్చి 5 నుంచి 10 పేజీలే చదవాలి, చదివిస్తాం మేమే. ఆ తర్వాత 4:30కి టెస్ట్ పెడతాము, ప్రీవియస్ క్వశ్చన్స్తో పెడతాము, వీకెండ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో పెడతాము 6 రోజుల యొక్క వీకెండ్లో. సో ప్రీవియస్ క్వశ్చన్లు పెట్టి, అంటే మన క్లాసు, మన మెటీరియల్ మీరు ప్రీవియస్ క్వశ్చన్లు ఎప్పుడైతే ఆన్సర్ చేశారో విల్ బి వెరీ కాన్ఫిడెంట్. అందులోని వాయిదా అంటూ ఉండదు, ఏ రోజు ఆ రోజు చదివేసుకుంటారు. అందుకే చదవడానికి కూడా మాడ్యూల్లో ఇన్బిల్ట్గా పెట్టామంటే, ఇంతకుముందు ఎక్కడా లేదు మనకి. కోచింగ్ అంటేనే ఒకదంపుడు ఉపన్యాసాలు, అవి తీసి పారేసాం. 100% రిజల్ట్ వచ్చేటువంటి ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్ అనేది ఇండియాలో ఎక్కడా లేదు. మీరు ఎక్కడైనా ఉంటే వెళ్ళి జాయిన్ అయిపోండి, దిస్ ఈజ్ ద బెస్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో కష్టం ఉంది. ఇన్స్టాంట్గా మెటీరియల్ ఇవ్వడం, ఇన్స్టెంట్గా చదివించేయడం, పేజీలు కూడా ఎక్కువ ఇవ్వం. స్టడీ మెటీరియల్ మనం ఇచ్చేది, రిఫరెన్స్ బుక్స్ చాలా ఉంటాయి.
సో వాటికి 5 నుంచి 10 పేజీలు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చదవాల్సిన అంశాలు ఉంటాయి. సో అట్లాంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ ఆల్సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇస్తున్నాము. సో మీరు ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ మనకి ఈ 30th క్లోజ్ అయిపోతుంది. ఈ 30 తారీఖు వరకే ఎర్లీ అడ్మిషన్స్. రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. డైరెక్ట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ కోర్స్ క్లాసెస్ ఉంటాయి. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండి. ఉదయం అయితే ప్రిలిమ్ జరుగుతుంది కదా పగలంతాను. ఈవినింగ్ 7 to 8 2 క్వశ్చన్స్ డైలీ ఇస్తాము. అది 1 to 1 దిద్ది, మీ రాసిన క్వశ్చన్ దిద్ది మీకే చెప్తాం, ఇంకెవరికి చెప్పం. 1 to 1 ఈ విధంగా 7 to 8 ప్లస్ సండే. సో నేను నా ఖాళీ ఉండే టైం కూడా కాబట్టి 7 to 8 పెట్టుకో. ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో మనకి ఆఫర్లో ఉన్నాయి. 6-7,000కే వస్తుంది ఆల్ 5 పేపర్స్. సో నెక్స్ట్ this is very important. I request you to share to studying 10th and inter parents or students. Mana JD Lakshman garu, the great inspiration role model for us, and the former joint director CBA and president Jai Bharat National Party, వారు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. హౌ టు బ్యాలెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి అండ్ నీట్ సివిల్స్ ప్రిపరేషన్ అండ్ అకాడమిక్ ఎగ్జామ్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఇట్లా ఉంటుంది. మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ నుంచి కూడా మీరు కామెంట్ చేయొచ్చు. చేస్తే కనుక సార్కి మేము ముందుగానే తెలియజేస్తాము. ఆ సార్ని అడగడం జరిగింది. సో అట్లాంటి ఇంకా అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆయన చెప్పాలనుకుంటారని. సో ఆయన యొక్క అపారమైన అనుభవము, ఎన్ని ఛాలెంజెస్, ఎన్ని పోరాటాలు చేసి ఆయన నిలబడ్డారో, ఒక ఇంటిగ్రిటీకి ఆయన సింబల్. కాబట్టి వారి యొక్క ఇప్పుడే 13 సంవత్సరాలు మన ఇన్స్టిట్యూషన్ యానివర్సరీ ప్రోగ్రాంలో సిన్స్ 2013 నుంచి మనం చేస్తున్నాం. ఇది అబ్దుల్ కలాం 94th బర్త్ యానివర్సరీకి. కాబట్టి మీరు షేర్ చేయాల్సి కోరుతున్నాను. ఇందులో భాగంగానే మనం 50,000 ప్రైజ్ మనీ ఇచ్చి ఎస్ఏ రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్ అండ్ క్విజ్ పోటీలు పెడతాము. అది 29ని జూనియర్స్ అంటే 10th క్లాస్ పిల్లలకి, అది December 11ని ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకి పెడతాము. కాబట్టి వీళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు ఉంటే మీకు తెలియజేయండి. ద రియల్ హీరో ఆఫ్ ఆపరేషన్ సింధూర్ మనకి అందరికీ తెలిసిందే. ఆయన స్ఫూర్తితో పెట్టడం జరిగింది మన 12th యానివర్సరీ ఈ సంస్థకి. సో ఇందులో భాగంగా ఈ కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఇది ఇంటర్ వాళ్ళు కనుక ఈ టెస్ట్ రాసి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఒక టాలెంట్ హంట్ సర్చ్ టెస్ట్ పెడతాము. దానికి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ఐఐటి జేఈ మెయిన్స్ 2026 జనవరిలో జరగబోయేదానికి, అలాగే నీట్ ఫ్రీ కోచింగ్ టెస్ట్, ఈ రెండు కూడా ఫ్రీ కోచింగ్ టెస్ట్ పెడుతున్నాము. ఇందులో 60% వస్తే కనుక మేము వాళ్ళకి ఫ్రీగా ఇస్తాము. జిల్లాకి 25 మందికి ఆఫ్లైన్లోని, ఒక జిల్లాకి 50 మందికి ఆన్లైన్లో ఫ్రీగా ఇస్తాం. ఓకే, అందరికీ కాదు, జిల్లాల వారి అది ఒక మెరిట్ లిస్ట్ బట్టి ఇస్తాం. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రం 60%. ఆ మార్క్ దాటిన వాళ్ళు అందరూ అందులోకి వస్తారు, ఈ 25-50 మెంబర్స్ కింద. ప్లీజ్ షేర్ దిస్ వాస్ వెరీ ఇంపార్టెంట్. సో జేఈ మెయిన్స్ ఆన్లైన్ కోర్స్ ఉంది, నీట్ ఆన్లైన్ కోర్స్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, అబౌట్ 12 months. మనం అనుకునేటువంటి ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 5 months 6 months ఉంటుంది. ఇది మాత్రం 1 year ఉంటుంది. ఇందులో 5 రకాల హై లెవెల్ పోస్ట్ ఇండియాలో ఉంటాయి, ఎక్సెప్ట్ సివిల్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2, SSCGL, RRB ఉంటాయి. ఇది 1 year ప్రోగ్రామ్. ఎవరైనా కావాలనుకుంటే ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. ఇది జాయిన్ నౌ పే ఆఫ్టర్ జాబ్. ఇలాంటి ఛాలెంజింగ్ కోర్స్ ఎవరు పెట్టలేరు, దానికి ధైర్యం దమ్ము ఉండాలి పెట్టాలంటే, ఎందుకంటే పేమెంట్ ఇది ఆఫ్టర్ జాబ్. సో దీనికి కూడా టాలెంట్ హంట్ సర్చ్ టెస్ట్ ఉంటుంది, అది రాసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో గ్రూప్ 2 స్క్రీనింగ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంది, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది, డైలీ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఈ వారంలోనే మనకి అన్నీ స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి మీరు ఇటు ఎర్లీ బర్డ్ ఆఫర్ని 30th లోపల పొందాల్సిన కోరుతున్నాను. సో ఇకపోతే గ్రూప్ 1 సెలక్షన్ ప్రాసెస్. మా కలాం ఐఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ నెంబర్ కాల్ చేస్తే, అలాగే మీకు ఈ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ 2 questions ఫ్రీగా ఇస్తామని చెప్పాం. అది మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు అందులో మేము మెటీరియల్ ఇస్తాము, మీరు ఆ రెండు క్వశ్చన్లు ఇస్తాము. ఆ 2 ఎదురా రాస్తే మేము ఫ్రీగా ఇస్తాం. మొదటి 2 questionలకి ఫ్రీగా ఇస్తాం. సో అప్పుడు మీరు నిర్ణయించుకోవచ్చు. అంటే అన్ని ఛాలెంజింగ్ ప్రోగ్రామ్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. మీరు ముందుగా తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి గ్రూప్ 1 సెలక్షన్ మనకు తెలిసిందే. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉండేవి, ఈసారి
దాన్ని సింగిల్ పేపర్గా మార్చే అవకాశం ఉంది. స్క్రీన్ టెస్ట్ అన్నెసరీ అది. సో అది 120 మార్కులు 240 మార్కులు పెట్టేవారు ప్రిలిమ్స్. ఇప్పుడు దాన్ని సింగిల్గా చేసేందుకు ప్రతిపాదించింది ఏపీపీఎస్సీ. త్వరలో నీ నోటిఫికేషన్లో సింగిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి 5 పేపర్లు ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్కులు. అందులో ఫస్ట్ జనరల్ వేస్తే మిగతా అన్ని 4 జనరల్ స్టడీస్ సబ్జెక్టుకి సంబంధించినవి ఉంటాయి. అలాగే పర్సనాలిటీ టెస్ట్ 75 మార్కులు. టోటల్ 825 మార్క్స్కి మనకి గ్రూప్ 1 సెలక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ దీంట్లో 1.5 lakh to 2 lakh పీపుల్ అప్లై చేస్తారు. మనకి పోటీ స్థాయిలో ఎలా ఉంటే 1:350 to 450 మెంబర్స్ రాస్తారు ఒక పోస్ట్కి. సో పోటీ లెవెల్ అలా ఉంటుంది. బట్ యాక్చువల్గా అలా చూడకూడదు, పైనుంచి కిందకే చూడాలి. అది ఒక రేషియో విషయం వస్తే వేకెన్సీ ఓవరీ వస్తే టోటల్ సమ్మరీ వస్తే మనకి మీకు చెప్పినటువంటి టోటల్ 165 to 175 పోస్టుల్లో టోటల్ వేకెంట్ గ్రూప్ 1 పోస్ట్ వచ్చి 960, కన్ఫర్మ్డ్ పోస్టులు వచ్చేసి డిపార్ట్మెంట్ 840, అండ్ పోస్ట్ రిజర్వ్ ఫర్ ప్రమోషన్స్ 34 per 630, అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి 1210, అండ్ ఎక్స్పెక్టెడ్ 2020 నోటిఫికేషన్కి 165 నుంచి 175 పోస్టులు. అండ్ ప్రాజెక్టెడ్ ఫిల్లింగ్ రేట్ ఆర్ రిక్రూట్మెంట్ రేట్ ఈజ్ 14 to 15% of DR vacancies. So in this way, don't miss this very prestigious Group 1 post recruitment drive that is to be taken, starts from January. జాబ్ నోటిఫికేషన్ ఇస్తారు. ఫస్ట్ నోటిఫికేషన్ ఇది వస్తుంది, దీని తర్వాతే గ్రూప్ 2 వస్తుంది, సీక్వెన్స్లో వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందంటే ఒకవేళ గ్రూప్ 2 ముందు సెలక్షన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు సెలెక్ట్ అవుతారు, గ్రూప్ 1లో కూడా సెలెక్ట్ అవుతారు. అందుకని వేస్టేజ్ లేకుండా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ గ్రూప్ 1 ఇస్తారు జనవరిలో. ఎగ్జామ్ మట్టుకు మనకు ఏప్రిల్ తర్వాతే ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూన్లో ఉండే అవకాశం, అంటే Q2లో ఉంటుంది. ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ప్లీజ్ డోంట్ మిస్ అవర్ ఎర్లీ బర్డ్ ఆఫర్ ఫర్ ది గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ new batches, and I wish you great success. And please share if you feel useful. Please give a like and share to your friends. And if you are new to the channel, please subscribe to get more, because ఇప్పటికి ఇది రెండో పార్ట్. ఇంకా నేను 5 పార్ట్లు ఇస్తాను. ఎలా అంటే అవి డిఎస్సి, డిఎల్, జేఎల్, అలాగే ఎడ్యుకేషన్ ద పోలీస్, ఎస్ఐ కానిస్టేబుల్స్, అట్లా టెక్నికల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఆల్ టెక్నికల్ ఇంజనీరింగ్ పోస్ట్ అండ్ ఆల్ అదర్ పోస్ట్, అలా టోటల్గా జాబ్ క్యాలెండర్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎన్ని వచ్చే అవకాశం ఉంది అనే విషయాల్ని నేను నిన్న కూడా బ్రీఫ్గా చర్చించాను. మళ్ళీ చివరిలో టోటల్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.